ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. పసడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మార్కెట్లో 1,00,000 చేరువల్లో తులం బంగారం ధర చేరుకున్నది. దీని గల కారణాలు ఏంటి? దాదాపు 22 క్యారెట్లు, అదేవిధంగా 24 క్యారెట్స్ ఈ విధంగా ఒకేసారి మార్కెట్కి 1,00,000లో చేరుకోవడానికి గల కారణాలు ఏంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి ముకుంద జ్యువెలర్స్ మేనేజర్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈరోజు బంగారం ధర 1,00,000కు చేరువలో ఉంది. ఈరోజు 22 క్యారెట్ల ధర ఎంత ఉంది? 24 క్యారెట్ల ధర ఏ విధంగా ఉంది హైదరాబాద్లో? నమస్తే అండి, నా పేరు రాజు, నేను ముకుంద జ్యువెలర్స్ నుంచి. ఈరోజు బంగారం ధర వచ్చి 89,200 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం నడుస్తుంది. అదే 24 క్యారెట్ల బంగారం చూసుకుంటే 97,000 రూపాయలుగా ఉందండి. అతి చేరువలోనే మీకు 1,00,000 రూపాయలకు రీచ్ అయ్యే విధంగా బంగారం ధర జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో అందరు ఇన్వెస్టర్స్ కూడా బంగారం మీద పోటీతత్వంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల బంగారం ధరలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. సో అతి త్వరలోనే మీకు 1,00,000కు చేరువ అవుతుందని అనుకుంటున్నాం. అంటే ఈ వారం రోజుల నుంచి కూడా మనం కంపేర్ చేసుకుంటే రోజు పెరుగుతూ వస్తున్నాయి. ఏంటి ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది? ఏం జరుగుతుంది? అసలు ట్రేడింగ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఏంటంటే ఈ పెట్టుబడులు దిగుబడులు ఏదైతే ఉన్నారో దీని మీద పెట్టే ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళ దాంట్లో పెట్టిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆ అమౌంట్ విత్డ్రా చేసుకొని ఆ అమౌంట్ మొత్తాన్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది. సో దానివల్ల ఈ గత వారం రోజుల్లో చూసుకుంటే దగ్గరగా 4,000 నుంచి 5,000 మధ్యలో గోల్డ్ రేట్ పెరిగిందండి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకొక 6,000 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉంది గోల్డ్ రేటు. అప్రాక్సిమేట్గా 1,00,000 రూపాయలకు చేరుకునే అవకాశం అతి త్వరలో ఉందని నిపుణులు చెప్తున్నారు. అంటే 1,25,000కు చేరుకునే అవకాశం ఉందా మీ అంచనా ప్రకారం? మా అంచనా ప్రకారం డెఫినెట్గా 1,20,000కు ఈ మంత్ ఎండింగ్ వరకే రీచ్ అవ్వచ్చని మేము అనుకుంటున్నామండి, మా అంచనా ప్రకారం అయితే. అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎక్కువ గోల్డ్ అనేది పర్చేజ్ చేస్తుంటారు. కస్టమర్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఒకటేసారి ఇంతగానో బంగారం ధరలు పెరగడంతో? ఇప్పుడు 2 రకాల అకేషన్స్ ఉన్నాయి. ఒకటి మ్యారేజ్ సీజన్ ఒకటి స్టార్ట్ అవుతుంది, అండ్ ఇంకోటి మెయిన్గా మనకు అక్షయ తృతీయ ఒకటి ఉందండి. అక్షయ తృతీయకి మనకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా వరకు బంగారం కొంటూ ఉంటారు. సో 2 రకాల మనకు అకేషన్స్ ఉన్నాయి కాబట్టి బంగారం ధర ఇంకా పైకి చేరే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ సమయంలో బంగారం కొనడం కరెక్ట్ అంటారా? కొనే వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్గా ఎవరైతే బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఏదైతే గోల్డ్ ధర 97,000 రూపీస్ ఉంది కదా, మీకు రానున్న రోజుల్లో 1,20,000 మీకు డెఫినెట్గా అవుతుంది. కాబట్టి ఇది రైట్ టైం అని నేను అనుకుంటున్నానండి. ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో మా దగ్గర కూడా చాలామంది కస్టమర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలామంది ఎవరైతే పెండింగ్లో ఉన్న కస్టమర్స్ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు పర్చేస్ చేస్తున్నారు. సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక భారంగా మారిందా ఇది పెరగడం అనేది? అలా చెప్పలేమండి. రేట్ అనేది మన ఆధారపడింది కాదు, అది మార్కెట్ మీద అనుసరించి ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ రేట్ ఎక్కువ అనిపించినప్పుడు మనకు ముక్కుందాకు వచ్చారంటే మన దగ్గర తరుగు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు త్వరగా వచ్చి మన దగ్గర ఉన్న ఆఫర్స్, ఇప్పుడు మన అక్షయ తృతీయకి 20% VA మీద ఆఫర్ కూడా రన్ చేస్తున్నాము. దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఒకవేళ రేట్స్ తగ్గడం స్టార్ట్ అవుతే ఎంతవరకు పోయే అవకాశం ఉంది? రేటు తగ్గుతుందని నేను ఎప్పుడు అనుకోవట్లేదండి. ఎందుకంటే నా గత 15-16 సంవత్సరాల నా అనుభవంలో ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ తాత్కాలికంగా తగ్గిందేదని, ఎప్పటికీ పర్మనెంట్గా తగ్గింది అయితే లేదు. నా అంచనా ప్రకారం గోల్డ్ రేట్ ఎప్పుడైనా పెరుగుతుంది, తగ్గడం అనేది జరగదు. ఏ కస్టమర్స్ అయినా గోల్డ్ కొనే అవకాశం ఉంటే కనుక డెఫినెట్గా ఈ అక్షయ తృతీయకి ఈ రేట్లోనే డెఫినెట్గా బుక్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సిల్వర్ రేట్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారంటే 100 రూపాయలకు 1 గ్రామ్ చొప్పున ఉన్నది. ఇంతకుముందు మనకు 103, 104 రూపాయలు స్వల్పంగా తగ్గడం జరిగింది. బట్ ఇన్ ఫ్యూచర్ సిల్వర్ కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైనా సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు డెఫినెట్గా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇప్పుడు ఖచ్చితంగా బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. అందుకు అంతర్జాతీయ మార్కెట్ కారణంగానే ఇప్పుడు పసిడి ధరలు ఒకవైపు పెరుగుతున్నట్టు కూడా ఒకవైపు గోల్డ్ షాప్ వాళ్ళ మేనేజర్స్ కావచ్చు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈరోజు దాదాపు అటు 24 క్యారెట్ల ధర దాదాపు 1,00,000కు చేరువలో ఉంది. అతి తొందరలోనే 1,00,000ను క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒకవైపు నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఇది ఇప్పుడు ఒకవైపు పెళ్లిళ్ళ సీజన్ ఉంది, అదేవిధంగా అక్షయ తృతీయ రెండు కూడా అకేషన్స్ ఉన్నాయి. సో ఈ సందర్భంలో ఒక్కసారిగా పెరగడంతో అటు కస్టమర్స్ నుంచి కొంచెం వాళ్ళు కొనేవాళ్ళు ఎక్కువ మోతాదులో కొనేవాళ్ళు కొంచెం తక్కువ మోతాదులో కొంటున్నారు. మొత్తం మీద ఒకవైపు రేట్స్ పెరుగుతున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి డిమాండ్ కావచ్చు ఏ మాత్రం కూడా తగ్గదు. ఇప్పుడు కూడా కరెక్ట్ టైం అంటూ ఒకవైపు గోల్డ్ షాపు సంబంధించినటువంటి మేనేజర్స్ చెప్తున్నారు. మొత్తం మీద మరి కొన్ని రోజుల వ్యవధిలోనే 1,00,000కు చేరుతుంది. ఖచ్చితంగా హైదరాబాద్లో 1,00,000కు చేరుతుంది. ఇప్పుడు కొంటే ఇంకా మంచిది అంటూ కూడా ఒకవైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. కెనపర్సన్ కోటేశ్వరరావుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.